కొత్తూరు నరసింగరావుపేట అనకాపల్లి మండలంలో అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి గత ప్రభుత్వంలో పేలా గోవింద్ సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా ఉంటుండగా ఇక్కడ కొంత స్థలాన్ని కేటాయించి ఎకరా 70 సెంట్ల 75 సెంట్లు కాపు సామాజిక భవనాన్ని నిర్మించాలి. ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి కాపులకి మేలు చేయాలి. వాళ్ళ పెళ్ళిళ్ళకైనా, కథా కార్యక్రమాలకైనా, శుభకార్యాలకైనా, లేదంటే ఆ పిల్లలు పై ఊరు నుంచి వచ్చిన వాళ్ళు, ఉద్యోగరీత్యా వచ్చిన వాళ్ళు వాళ్ళ ఆస్తుల కింద కొంత ఉండడానికైనా రూములు కూడా పెట్టి చేయాలని ఒక 50 లక్షల రూపాయలు కూడా నిధులు మంజూరు చేస్తున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే ఇంతగా ఈ ప్రభుత్వం కాపుల గురించి ఎంత చేసాం అంత చేసామని ప్రగల్భాలు పలికినటువంటి వ్యక్తులు ఈరోజు ఇదే స్థలంలో అవి పాత ఇచ్చినటువంటి మంజూరులన్నీ కూడా పక్కకు పెట్టి ఇక్కడ ఒక భవనాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఆ భవనం పోని ప్రజలకు ఉపయోగపడే ప్రజాభవనం అయితే సంతోషించి ఉండేవాళ్ళం. కానీ ఒక పార్టీకి సంబంధించినటువంటి భవనాన్ని కట్టుకున్నారంటే అది మిక్కిలి హేయమైనటువంటి విషయం. సిగ్గుపడాలి. వాళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా కాపులు సామాజిక వర్గం మీద ప్రేమ అభిమానం ఉండుంటే ఏదైతే ఇక్కడ ఈ భవనం ఉందో కాపు భవనం కేటాయించిన స్థలంలో కట్టారు కాబట్టి ఈ కట్టిన బిల్డింగు కాపు సామాజిక వర్గం కాపు భవన్గా పేరు మార్చి వారికి ఇవ్వండి. ఈరోజు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో మా అనకాపల్లి నియోజకవర్గంలో కొత్తూరు నరసింగరావుపేట గ్రామంలో సర్వే నెంబర్ రాజుపాలెం సర్వే నెంబర్లో 75లో 1/3లో ఎకరా 75 సెంట్లు. గతంలో నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనంటే ఇక్కడ ఆ రోజున్న కూడా వైస్ చైర్మన్ యువరాజ్ గారు తీసుకొచ్చి ఈ ప్రభుత్వ స్థలానికి కాంపౌండ్ వాళ్ళు నిర్మించాలని ఆ రోజు మా స్థానిక నాయకుల ఆలోచన మేరకు ఉడా నిధులతోటి ఈ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకరా 75 సెంట్లకి కాంపౌండ్ వాళ్ళు నిర్మించడం. దాంట్లో భాగంగా ఆ రోజు ఎకరం సైట్ డిగ్రీ కాలేజీ గారు ఫస్ట్ ప్రతిపాదన చేసాం. 75 సెంట్లు కాపు భవన్కి. ఇక్కడ కాపు భవనం లేదని అనకాపల్లి నియోజకవర్గంలో కాపు భవన్కి 75 సెంట్లు అలాట్ చేసి ఆ రోజున్న జాయింట్ కలెక్టర్ సృజన కూడా వచ్చి ఇది పొజిషన్ కూడా ఆ రోజు బీసీ వెల్ఫేర్ నుంచి ఆ రోజు 50 లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు కాపు భవన్కి 50 లక్షల రూపాయలు కూడా జీవో నెంబర్ 3 ఆ జీవోతో డబ్బులు నిధులు కూడా రిలీజ్ చేసి ఆ రోజు టెండర్ పిలవడం కూడా జరిగింది. మా దురదృష్టం ఏంటంటే మా జిల్లాలో ఓ సీనియర్ లీడర్ ఎంవీఎస్ మూర్తి గారు యాక్సిడెంట్లో అకాల మరణం చెందారు. ఆయన ఎమ్మెల్సీ ఉండడం వల్ల ఆ ఎమ్మెల్సీ బై ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఆ కోడ్ మూలంగా ఇది వర్క్ స్టార్ట్ అవ్వలేదు. టెండర్ ప్రాసెస్ కూడా జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చినట్టే వీళ్ళు కన్నేశారు. ఈ జగన్మోహన్ రెడ్డి తొత్తులాగా ఇక్కడ ఉన్న గుడివాడ అమర్నాథ్ కూడా ఎక్కడ ఖాళీ జాగా దొరికితే అక్కడ కన్నేస్తుంటారు. దాంట్లో భాగంగా ఈ ఎకరా 75 సెంట్లు వాళ్ళ విలాసమైన భవంతి కట్టుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళ పార్టీ కార్యాలయం మళ్ళా మీద కూడా సింబల్స్ చూడండి. ఆ సింబల్స్ కూడా ఇండియన్ సింబల్స్ కాదు, బ్రిటిష్ వాళ్ళ సింబల్స్. ఈ పార్టీ కార్యాలయానికి కాపు భవన్కి ఇచ్చిన ప్రొసీడింగ్స్ ఉన్నాయి. పొజిషన్ కూడా హ్యాండ్ ఓవర్ చేశారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వరకు. వాళ్ళు టెండర్స్ కూడా పిలిచారు. దాన్ని కోర్టుని ఆశ్రయించాము. కోర్టుని ఆశ్రయిస్తే కోర్టులో కూడా 2023లో కోర్టుని ఆశ్రయించాం. కేసు నెంబరు WP నెంబర్ 6 2023 ఫిబ్రవరి 4వ తారీఖున కోర్టుని ఆశ్రయిస్తే కోర్టులో రీచ్ అవ్వనీయకుండా వాళ్ళ ప్రభుత్వాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకొని కోర్టుని కూడా అసలు ఫైల్ కూడా నెంబర్ అవ్వనీయకుండా స్థానిక కలెక్టర్ గారు కూడా దీంట్లో ఓ ప్రధాన నిందితుడు. ఆయన కూడా ఒక ఫేక్ డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేశారు. ఉడా నుంచి నిధులు తీసుకొచ్చి మంజూరు చేసి కాంపౌండ్ కడితే ఆ కాంపౌండ్కి ఎలాగొచ్చిందో తెలియదు అంటారు కలెక్టర్ గారు. అలాగే పొజిషన్ ఏమవుతుందంటే తెలియదు అంటారు. ఏమంటే గయ్యాలు అంటారు. పొజిషన్ కూడా ప్రభుత్వం ల్యాండ్, ప్రభుత్వం ఉడా టేక్ ఓవర్ చేశారు, హ్యాండ్ ఓవర్ చేశారు. కాంపౌండ్లు కూడా కట్టారు ఉడా నిధులతో. అవేమీ లేదా, ఇన్ని కూడా లేదు ఖాళీ ల్యాండ్ అని చెప్పేసి ఇది గయ్యాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ఆ రోజున జిల్లా అధ్యక్షులు ధర్మశ్రీ గారు అప్పీల్ సెట్లు వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి మంజూరు చేయడం జరిగిందని కలెక్టర్ ఎఫిడవిట్లు కూడా దాఖలు చేసి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మీరు ఇమీడియట్లీగా కోర్టు ఆదేశాలు జారీ చేసేది కౌంటర్ ఏమని ఆ ప్రైవేట్ పార్టీ అయ్యారు, గవర్నమెంట్ కూడా అయ్యారు. మేము కౌంటర్ ఫైల్ చేసినా వాళ్ళు కౌంటర్ అయ్యారు. కోర్టులో కేసు రీచ్ అవ్వనీయకుండా దాంట్లో గనుడు ఈ జగన్మోహన్ రెడ్డి కానీ ఈ గడుడ మనం చూస్తున్నాం. ధర్మిల
ఆయన ఎన్నాళ్ళైంది బెయిల్ మీద వచ్చి, ఆయన కేసులు రీచ్ అవ్వు, ఆయన చూసాం మన కోడికత్తి కేసు 5 సంవత్సరాలు కోర్టు కూడా, కోర్టు న్యాయస్థానం మీద కూడా వాళ్ళకి ఒక రెస్పెక్ట్ లేదు. ఇరెగ్యులర్ గా ఆ రోజు ఇక్కడ వాళ్ళ చేత గోడ కట్టించేది కూడా లేదని ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళ గవర్నమెంట్ సైడ్ దోచుకోవడానికి, ఇప్పుడు దోచుకోవడానికి చాలా భయంకరంగా దోచుకున్నారు. అది చాలక మా జిల్లాలో కాపులకి భవనం కడదని, కాపు భవనం కడదని ఆలోచనతోటి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆ రోజు ఆయన ఆదేశాల మేరకు 50 లక్షల రూపాయలు నిధులు చేసి ఈ 75 సీట్లు అలర్ట్ చేసి దానికి కూడా బేఖాతరుగా వీళ్ళు ఇష్టారాజ్యంగా వీళ్ళు దోచుకోవడానికి ఈ కాపు భవనం సైట్ దొరికింది. దీనికి సేపై కూడా పలుమార్లు మేము పత్రిక ద్వారా గుడివాడ స్థానిక శాసనసభ్యుడు ప్రస్తుత కేబినెట్ లో మంత్రి కూడా ఆయన పలుమార్లు ప్రశ్నించినా రిప్లై కూడా లేదు. చోటోడ సోదరులు శంఖ వదినట్టు వాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంగా రాత్రి మొగలు ఈ బిల్డింగ్ కట్టారు. వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని కాపు నాయకులందరూ వెళ్ళడినా దాని పేరు రెస్పాన్స్ కూడా లేదు. కాపు నాయకులు అడిగితే ఇష్టం మాట్లాడాడు ఈ గుడివాడ అమర్నాథ్. ఆ రోజు ఓట్ల గురించి కాపుల పేర్లు చెప్పుకున్నాడు. కాపు భవనం ఆయనకు అవసరం, నేను తీసుకొచ్చాను ఆ రోజు నా ఎలక్షన్లో ఇచ్చిన మాట ప్రకారంగా కాపు భవనం కట్టి తీరుతానని ఆ రోజు నేను నాతో పాటు సహచర ఎంపీ ఈ రోజు వైఎస్ఆర్సీపీలో అవంతి శ్రీనివాస్, ఎవరో కాదు ప్రత్యక్ష సాక్షి, అవంతి శ్రీనివాసే ప్రత్యక్ష సాక్షి. ఆయన పార్లమెంట్ సభ్యుడు, నేను శాసనసభ్యుడు, ఇద్దరు కూడా ఈ సైట్ ఇన్స్పెక్ట్ చేసి ఆ రోజున జాయింట్ కలెక్టర్ సుజనా గారు తీసుకొచ్చి ఆ రోజు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సైట్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సైట్ లో కూర్చొని ఎన్ని ప్రాసెస్ జరిగింది. దాంట్లో నాతో పాటు ఆ రోజుల్లో పార్లమెంట్ సభ్యుడు అవంతి శ్రీనివాస్ గారు. ఈ రోజున గుడివాడ అమర్నాథ్ ఈ కాపులు ఓట్ల గురించి కాపులు కావాలి తప్ప ఇలాంటి కాపు భవనం కట్టుకోవడానికి ఆయన మనసొప్పలేదు. చూడండి ఎంత పెద్ద భవంతి కట్టాడు, ఎక్కడా ఉండదు, రాష్ట్రంలో ఏ కార్యాలయం ఉండదు. ఇలాంటి కార్యాలయం కడుతున్నారు వైఎస్ఆర్సీపీ కార్యాలయం. ఎక్కడ పెద్ద ప్లేస్ ఉందో, ఎక్కడ ఎలా కబ్జా చేయాలో చూడడంలో ఈ గరుడి గుడివాడ అమర్నాథ్. తక్షణమే మీకు చిత్తశుద్ధి ఉంటే, ఈ రోజు మీరు ప్రభుత్వంలో ఉన్నారు మంత్రిగా, మీకు చిత్తశుద్ధి ఉంటే దీనిపై మీ ఇంట్లో వివరణ ఇవ్వండి, లేకపోతే రండి బహిరంగ చర్చకి. ఇంత దౌర్జన్యం చేపడుతున్నారు. రేపు అతి త్వరలో మూల్యం చెల్లించుకుంటారు. ఇక్కడ కాపు భవనం కట్టి తీరుతో, ఇక్కడ సైట్ లోనే కాపు భవనం కట్టి తీరుతో. ఎందుకంటే ఇక్కడ కాపులు మేజర్ కమ్యూనిటీ కాపు కమ్యూనిటీ కాబట్టి రేపు డెఫినెట్లీగా 2024 ఎలక్షన్లో అతి త్వరలో మ్యాక్స్ 60 రోజుల్లో వీళ్ళు ఇంటికి పంపిస్తారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు. ఇక్కడ స్థానికంగా కొంతాల రామకృష్ణ పోటీ చేసి నెగ్గి ఇక్కడ మంత్రి ఫస్ట్ ఫౌండేషన్ స్టోన్ కూడా కాపు భవనం కేసు తీరుతామని ఈ సందర్భంగా